మూరు వెంకటరెడ్డి అనే ఒక పర్సన్ నేను చాలా క్లియర్గా టీవీ డిబేట్స్లో, ట్వీట్స్లో, సోషల్ మీడియా పోస్టుల్లో రాజకీయ ఒక రాజకీయ పార్టీ తరఫున వచ్చే ప్రతి టీవీ ప్రతినిధి ఆథెంటిక్ కాదు. ఇప్పుడు అది తొక్కిసలాట, ఇదేమో రోడ్డు ప్రమాదం. అరెస్ట్లు ఎట్లా చేస్తారు? రోడ్డు ప్రమాదాలు కూడా మనుషులు అరెస్ట్లు చేస్తారా? సో అట్లా ఎవడన్నా అంటే దానికన్నా అవివేకమైన తెలియదక్కతనం ఇంకోటి లేదు. అందువల్ల ఒక రాజకీయ పార్టీ తరఫున 100 మంది ప్రతినిధులు వచ్చి టీవీలలో, యూట్యూబ్లలో మాట్లాడుతుంటారు. అవన్నీ అధికారికమైన వైఖరిగా మనం తీసుకోరాదు. అందువల్ల ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ దీన్ని ఈక్వల్గా చేసి అరెస్ట్ చేయాలి అంటే అత్తలేని ఆర్గ్యుమెంట్. తొక్కిసలాట వేరు, రోడ్డు ప్రమాదం వేరు కదా, రెండు వేరు వేరు. ఇక మీరు అధికారికంగా ఇంతవరకు మీరు ఇప్పుడు చదివిన ట్వీట్లో కూడా అది లేదు. ట్వీట్లో ఉన్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ స్పందనను ప్రశ్నిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఆ తొక్కిసలాట సంధ్యా థియేటర్ ఈవెంట్ పైన అది ఎక్కడో కాన మానవీయత లోపించింది అన్నాడు కనుక, మరి ఇక్కడ మానవీయత లోపించిన విధంగా స్పందించడం కరెక్టా అని. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల అభిమానులు చనిపోయినప్పుడు ఆ చనిపోవడానికి కారణము ఆ రోడ్ కండిషన్ అని చెప్పారు. సో రోడ్ కండిషన్ అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, అట్లాంటి రోడ్లు ఉండగా మీరు గేమ్ చేంజర్ ఈవెంట్ ఎందుకు పెట్టారు? మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పాలించి రోడ్లను నాశనం చేశాడు. రోడ్లన్నీ ప్రమాదాలు జరగటానికి ప్రమాదాలు జరిగే రీతిలో ఉండగా అంత మ్యాసివ్ క్రౌడ్ను మొబిలైజ్ చేసి గేమ్ చేంజర్ ఈవెంటే పెట్టకూడదు. ఇప్పుడు రాజమండ్రి కాకినాడల మధ్య రోడ్డు బాగాలేదని తెలిసి, ఆ రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసి, ఆ రోడ్లను జగన్మోహన్ రెడ్డి శిథిలం చేశాడని తెలిసి, ఆ రోడ్ల మరమ్మతులు పూర్తి కాకముందే గేమ్ చేంజర్ ఈవెంట్ ఎందుకు పెట్టారు? అది కూడా తప్పే కదా. మీకు ప్రమాదకరం అని తెలిసి పెట్టకూడదు కదా. అందువల్ల ఈవెంట్ పెట్టి ప్రాణాలు తీయడం అవుతుంది కదా. సో అందువల్ల ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏమొస్తుంది? నీకు తెలిసి కూడా అట్లాంటి కండిషన్ రోడ్లు ఉండగా ఎందుకు పెట్టారు? పెట్టకూడదు కదా. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఉంటారు, ఒక చెరువు ఉంటుంది, చెరువు దాటి రమ్మని అన్నాం కదా మనము. పిల్లల్ని చెరువు తీయకుండా రారా, నేను అటువైపు ఉండి క్లాస్ పాఠం చెప్తా అంటాడే సారైనా. ఎందుకు చెరువు దాటి రావడం అనేది ప్రమాదకరం అనేది ప్రాణం కదా. సో ఇక్కడ నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు పెట్టారు ఈవెంట్ అనే క్వశ్చన్ వస్తుంది. ఈవెంట్ పెట్టడమే తప్పు కదా అని. తర్వాత రోడ్ కండిషన్ బాగలేదు కనుకనే ఇప్పుడు యాక్సిడెంట్ ఏమైనా పోస్ట్ మార్టం జరిగిందా, రోడ్ కండిషన్ వల్లనే అయిందా, డ్రైవింగ్ చేసిన వ్యక్తి తప్ప, వెహికల్ ప్రాబ్లమా, ఇదేదైనా ఎస్టాబ్లిష్ అయిందా? ఏది లేకుండా నువ్వు వెంటనే రోడ్ కండిషన్ పైన అంటే అది కూడా చనిపోయిన వ్యక్తి మొదలు సంతాపం తెలపడం ఇవన్నీ వదిలేసి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తే అది అమానవీయం అవుతుంది. అందువల్ల అక్కడ ప్రశ్న వస్తుంది. అందువల్ల మొదలు ఇలాంటి సందర్భాల్లో దానికి కారణాలు వెతకద్దు. ఫస్ట్ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది, దానికి ఆవేదన వ్యక్తం చేయాలి. అభిమానుల దగ్గరికి పవన్ కళ్యాణ్ పోవడమా? ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, అల్లు అర్జున్ అయినా అల్లు అర్జున్ తరఫున ఎవరైనా పోవాలి అని. అందువల్ల పవన్ కళ్యాణ్ తరఫునే కాకినాడ ఎంపీ వెళ్తే ఓకే. అందువల్ల ఇష్యూ ఏంటంటే ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. కొన్ని ఈవెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, దానికి ఇఫ్స్ అండ్ బర్త్స్ లేకుండా సంతాపం తెలిపితే అయిపోతుంది కదా. దాన్ని రోడ్లతో లింక్ చేసినప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. మరి ఈ రోడ్లు అలా ఉన్నాయని తెలిసి ఎందుకు పెట్టినావు? మరి అలా రోడ్ ఇప్పుడు ఏ పోస్ట్ మార్టంలో తేలిందా రోడ్డు కండిషన్ వల్లనే? పోనీ ఆ రోడ్డు మీద వీళ్ళే వెళ్ళారా? గేమ్ చేంజర్ ఈవెంట్కు పోయొచ్చిన వాళ్ళు తప్ప రాజమండ్రి కాకినాడ మధ్య రోడ్డును ఇంకా ఇంతవరకు ఎవరు ప్రయాణం చేయడం లేదా? మరి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? లాస్ట్ 1 year 5 ఏళ్లలో ఎన్ని యాక్సిడెంట్లు, అంతకుముందు 5 ఏళ్ళు యాక్సిడెంట్లు ఎన్ని అయినాయి? ఆ డేటా ఉందా? ఇవేవి లేకుండా మనం అన్సైంటిఫిక్గా కంక్లూజన్లకు వచ్చి సో చనిపోతే రోడ్డు ప్రమాదమే చనిపోయారు, అసలు ఈ ఫుడ్ కంటామినేషన్ జరుగుతుంది కనుక కడుపులో తిప్పింది డ్రైవింగ్ చేసేటప్పుడు, అందుకే స్టీరింగ్ పక్క చనిపోయింది, ఇట్లా కంక్లూజన్ లాగలేం కదా. రోడ్డు కండిషన్స్ వ్యతిరేకంగా ఉండాలి కూడా. మరి 6 నెలలు అధికారంలోకి వచ్చి కూడా 7 నెలలు అయిపోయింది. రోడ్లను బాగు చేయడానికి ఎంతకాలం పడుతుంది? దానికి ఏమి పెద్ద సమస్య కాదు కదా. సో పెద్ద పెద్ద భవనాలే కడతారు. సో యుద్ధ ప్రాతిపదికన మొదలు ఇట్లా ప్రజలు చనిపోతున్నప్పుడు అన్ని వదిలేదు, మొదలు రోడ్లను బాగు చేస్తే అయిపోతుంది కదా. అందువల్ల ఒకదానికోటి ప్రతిదానికి పొలిటికల్ యాంగిల్ తీసి కౌంటర్ దాడి చేస్తే అది ప్రయోజనకరం కాదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిర్ద్వందంగా ఇది జరగాల్సింది కాదు, చాలా బాధేస్తుంది అని చెప్పడం, దానికి పవన్ కళ్యాణ్ బాధ్యులను ఎవరైనా అంటే అప్పుడు సమాజమే రియాక్ట్ అవుతుంది కదా. ఎస్ సార్. ఇక నెక్స్ట్ ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే రాజకీయ పార్టీలు అండ్ కొంతమంది పారిశ్రామికవేత్తలు